సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. లడఖ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న యువజన ఉద్యమం, అందుట్లో చెలరేగిన హింసకు పర్యావరణవేత్త వాంగ్చుక్ను బాధ్యుని చేస్తూ సోనం వాంగ్చుక్ను బాధ్యుని చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆయన్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఆయన జోధ్పూర్ జైలుకి పంపారని చెప్పేసి అనుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఇప్పుడు ఈ వ్యవహారం పైన సోనం వాంగ్చుక్ కూడా ఏం చెప్పారంటే తనని జైల్లో పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. 2 ఏళ్ల వరకు తను బయటకు రాకుండా తనని ఏదో రకంగా ఈ సెక్యూరిటీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాల కింద ఇరికిస్తారు. అయితే నేను లోపల ఉండటం కంటే కూడా బయట ఉండటమే మంచిది. ఇప్పుడు శాంతి భద్రతలు అవన్నీ కూడా నేను బయట ఉండటం వల్ల ఎక్కువ పరిరక్షించబడతాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. అయినా సరే ప్రభుత్వం ధోరణి వేరే రకంగా ఉంది. ఇప్పుడు ఇంతకీ సోనం వాంగ్చుక్ ఏంటి, ఆయన చేసిన తప్పు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు సోనం వాంగ్చుక్ అంటే 3 Idiots సినిమా చూసిన వాళ్ళకి దానికి ప్రేరణ ఏంటంటే సోనం వాంగ్చుక్ అంటే ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక వెరితరలు వేస్తున్న విద్యా విధానము, తల్లిదండ్రులు పిల్లల మీద పెడుతున్న ఒత్తిడి, ఈ కెరీరిస్ట్ వేటలో ఇప్పుడు ఏ రకంగా నలిగిపోతున్నారు. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా 3 Idiots సినిమాలో చూపించారు. అట్లాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయటం కానీ, అన్స్కూలింగ్ కానీ ఇట్లాంటి పదాలు ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ ఒక దాంట్లో ఉన్న ప్రొటగనిస్ట్ పాత్రని చూపించారు. ఈ సోనం వాంగ్చుక్ తన నిజ జీవితంలో ఆయన బీటెక్ మెకానికల్ చదువుకున్నారు, NIT శ్రీనగర్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్లో ఆయన ఒక ఎర్తన్ ఆర్కిటెక్చర్ అనే ఒక స్పెషాలిటీ దాంట్లో ట్రైనింగ్ పొందారు. ఇవన్నీ చేశాక ఆయనకి ఎక్కడా విదేశాల్లోనో లేకపోతే మంచి చోట్ల ఎక్కడైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కానీ లడఖ్లో ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న యూత్, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ విధానంలో ఉన్న లోపాలని ఆయన గమనించి ఇప్పుడు అక్కడ దాన్ని అక్కడ సేవ చేయాలని, విద్యార్థులకి విద్యా వ్యవస్థని, ఒక ఆల్టర్నేటివ్ విద్యా వ్యవస్థని స్థాపించాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. ముఖ్యంగా ఆయన కృషి అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఏదైతే తన కృషి మొదలుపెట్టారో ఆ టైంలో లడఖ్లో మెట్రిక్లో 95% మంది తప్పుతూ ఉండేవాళ్ళు మెట్రిక్ ఎగ్జామ్లో. ఆ మెట్రిక్ ఎగ్జామ్లో తప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉర్దూ, ఇంగ్లీష్లోనే అక్కడ బోధన చేసేవాళ్ళు. అక్కడ లోకల్ భాషలతో సంబంధం లేని ఈ భాషలను ఉపయోగించడము, ఆ కల్చర్కి సంబంధించిన వ్యవహారాలతోటి అక్కడ ఎవరు మెట్రిక్ పాస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఈయన సోనం వాంగ్చుక్ ఏం చేశారు, అప్పుడు స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్ అని సెక్మాల్ అనేది ఒకటి ప్రారంభించి ఒక ఆల్టర్నేటివ్ విద్యా విధానము, అంటే ఈ స్కూళ్ళకి సంబంధించిన పేరెంట్స్ తోటి విద్యా కమిటీలు ఏర్పాటు చేయటము, అట్లాగే సిలబస్ని అక్కడ ఉండే సంస్కృతికి, భాషకి, అక్కడ ఉండే విద్యార్థుల స్థాయికి, వాళ్ళు ఉండే న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి తగిన విధంగా దాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకమైన సిలబస్, ఆల్టర్నేటివ్ సిలబస్ని తయారు చేసి ఇప్పుడు ఆయన ఒక దశలో అక్కడ దాదాపుగా మెట్రిక్లో ఉత్తీర్ణత శాతాన్ని 50 నుంచి 55% వరకు పెరిగేలా తను కృషి చేశారు. అంతేకాదు అక్కడ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ లడఖ్లో డెవలప్ చేయడానికి, యూత్కి స్కిల్స్ డెవలప్ చేయడానికి, వీటన్నిటికి కూడా ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిజానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ యూత్ డిమాండ్ చేస్తున్న డిమాండ్స్లో కూడా ఇవే ఉన్నాయి. ఏంటంటే మా కల్చర్ని పరిరక్షించాలి, 6th షెడ్యూల్లో ఇప్పుడు రాష్ట్రాన్ని పెట్టాలి, సపరేట్ స్టేట్హుడ్ ఇవ్వాలి, అటానమస్ కౌన్సిల్స్కి ఏమో అధికారాలు లేకపోవటం వల్ల మేము ఏమీ చేసుకోలేకపోతున్నాము ఇప్పుడు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కృషిని ఆల్రెడీ సోనం వాంగ్చుక్ ప్రారంభించాడు. ఆయనకి ఇంకా ఆయన కూడా ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదంటే వేరే ఎక్స్ట్రీమిస్ట్ భావాలతో కానీ లేడు. ఆయన కూడా తను చేసిన కార్యక్రమాలు చాలా వాటిల్లో కూడా ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయ్యే స్కిల్ డెవలప్మెంట్ చేశాడు. అక్కడికి సంబంధించిన సోలార్ హీటింగు, లేదంటే కొన్ని శీతాకాలంలో వచ్చిన ఐస్ని అక్కడ ఐస్ స్తూపాలకు కట్టి తర్వాత ఈ వాటర్ కింద వాడుకునే విధంగా కొన్ని టెక్నాలజీస్ని డెవలప్ చేశాడు. ఇవన్నీ నిజానికి ఒక ప్రభుత్వం లేకపోతే కేంద్రీకృత వ్యవస్థ చేయాల్సిన పనులు తను దేశ సేవ లేదంటే లడఖ్ ప్రజలకు చేయాల్సిన సేవని ఆయన చేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం అంటే
ఇప్పుడు ఒక ఘోర తప్పిదమని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు నిజానికి ఏదైతే యూత్ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్‌కి సంబంధించిన విధానాలు గానీ, వాటికి సంబంధించిన ఏమైనా రూపకల్పన చేయాలంటే ఈ సోనం వాంగ్‌చుక్ లాంటి వ్యక్తులు అవసరము. వీటన్నిటిని ఇప్పుడు ఆయన చేసిన తప్పేంటంటే హింస. ఆయన యాక్చువల్‌గా ఈ ఉద్యమం కూడా హింసాకాండ ఏమీ లేకుండా గాంధీ మార్గంలో నడుస్తుంది. కాకపోతే సడన్‌గా దీంట్లో మరి రాజకీయ శక్తులు ప్రవేశించటము అంటే బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళంతా కూడా ప్రవేశించటము ఏదన్నా లేదంటే కొంతమంది ఉద్రేకపరులైన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళది ఆరోగ్య పరిస్థితి శృతిమించడంతో ఇప్పుడు ఈ హింసాకాండ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొన్ని రాజకీయ పార్టీల వీటి మీద రాళ్ళు రవ్వటము, తగలబెట్టడం ఇవన్నీ చేశారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఆయన జంజేడ్ విప్లవంతో అరబ్ స్ప్రింగ్ తోటి దీన్ని పోల్చాడని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి జంజేడ్ విప్లవం అన్నా లేదంటే అరబ్ స్ప్రింగ్ అన్నా సరే అవేమీ పెద్ద ఘోరమైన విషయాలు ఏం కాదు. అవి ఎందుకు వాడుకలోకి వచ్చినాయి? ఇప్పుడు రాజకీయ పక్షాలు ఏదైనా సరే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అవి ఫైట్ చేయాలి. అవి ఫైట్ చేయకుండా ఇప్పుడు మన దేశంలో కూడా చూస్తున్నాం అన్ని రాజకీయ పక్షాలు కూడా ఓట్లు, అధికారం వేటలోనే ఉన్నాయి తప్ప ఏదైనా సామాజిక సమస్యలు కానీ, యూత్కి సంబంధించిన సమస్యలు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. దీన్ని పట్టించుకునే పరిస్థితులు లేవు. వాళ్ళు ఏ రకంగా ఓటర్లకి ఎరవేసి ఓట్లు సంపాదించాలో అధికారంలోనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి వీళ్ళంతా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. రాజకీయ పక్షాలకు అందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా అవినీతిలో కూరుకుపోయారన్నారంటే బహిరంగ రహస్యం. ఇటువంటి సందర్భాల్లోనే యూత్ తమ అంటే ఒక రాజకీయ నాయకత్వం, రాజకీయ పార్టీలన్నీ విఫలమైన వేళ ఇట్లా యూత్ వాళ్ళ సమస్యలను ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది అన్ని దేశాల్లో. మన నేపాల్లో కానీ ఇంకో చోట కానీ ఇప్పుడు ఇండియాలో కానీ ఇప్పుడు లడఖ్లో కూడా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే మాకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద సమస్యగా ఉంది. దాదాపుగా అక్కడ 26% నేషనల్ యావరేజ్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంది. గ్రాడ్యుయేట్స్లో అయితే ఇంకా అది 40% వరకు ఉన్నాయని కొన్ని అంచనాలు చెప్తున్నాయి. అంటే వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ప్రధానమైన డిమాండ్లు ఈ పొలిటికల్ డిమాండ్స్ అవి 6th షెడ్యూల్లో చేర్పించటం. ఇప్పుడు అంటే 370 అధికరణం రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో దీనికి లడాఖ్కి యూటీ ఇది ఇచ్చారు. అంటే బీజేపీ ఏమనుకుందంటే 370 రద్దు చేయడం అనేది తన కళ కాబట్టి ఆ కళ నెరవేరిపోయింది. నెరవేరిపోయాక ఎదురయ్యే పరిస్థితుల్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దాంట్లో సరైన వ్యూహం లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కానీ అప్పుడు వాళ్ళు చెప్పిన పని ఏంటంటే ఇప్పుడు అక్కడ బోళ్ళని పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఎవరైనా సరే యాపిల్ పళ్ళు పండించవచ్చు, కాశ్మీర్ అమ్మాయిలను ఎవరైనా సరే వివాహం చేసుకోవచ్చు, ఈ రకంగా వివరించారు. కానీ పరిస్థితులు అక్కడికి సంబంధించిన పరిస్థితులు కానీ అక్కడ ఉన్న యువతలో ఉన్న అసంతృప్తి కానీ అక్కడ ఉన్న కొంత వీటిని కూడా కంట్రోల్ చేయడం కష్టమైంది. ఇప్పుడు లడఖ్కి సంబంధించి లడఖ్లో ఇప్పుడు లే ప్రాంతంలో బుద్ధిస్టులు ఉన్నారు, కార్గిల్ ప్రాంతంలో షియా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య మాత్రం ఏ రకమైన తగువలు లేవు. వాళ్ళంతా కలిసే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళ సంస్కృతిని పరిరక్షించటము, అక్కడ విచ్చలవిడిగా పరిశ్రమలు అవన్నీ వచ్చి వాళ్ళ ఎకాలజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీసి వాళ్ళ సంస్కృతిని దెబ్బతీస్తుందనే భయంతో 6th షెడ్యూల్లో చేర్చమంటున్నారు. అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి గోడితో పోయేదానికి గొడ్డలు తీసుకుని పనిచేసినట్టు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ఉద్యమంలో ఈ చర్చల్లో ప్రధాన భాగస్వామి కావాల్సిన సోనం వాంగ్చుక్ను జైల్లో పెట్టడం అనేది ఎన్ఎస్ఏ కింద ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం. ఈ తప్పుని విరమించుకుని ఆయనతో చర్చలు జరపటం, ఆయన నాయకత్వంలో ఆ యూత్ తోటి చర్చలు జరిపి లడఖ్ సమస్యని పరిష్కరించడం అనేది తక్షణం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని.